ఈ కథ ఎన్నాళ్ళుగా రాసుకున్నారు? అదే చెప్పారు 10th క్లాస్ నుంచి. ఆ 10th క్లాస్ నుండి మీకు ఐడియా ఎందుకు వచ్చింది? బేసిక్ గా నాకు ఫస్ట్ నుంచే నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే నాకు జంధ్యాల గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్న చిన్న స్కిట్ లాగా చేసేవాళ్ళని. అప్పుడు స్టేజ్ షోలు ఇట్లా మా టీవీలలో కొన్ని వర్క్స్ చేసాం అట్లా. ఈయన కొత్తనే ఎవరు చెప్పారు ఇండస్ట్రీకి? మనకి తెలియదు అంతే, ఈయన చాలా చేశారు. సో వాటి వల్ల నాకు అనిపించింది ఏంటంటే ఈ కథ ఎందుకు చెప్పాలనుకుంటే, నాకు బాగా నచ్చిన స్టైల్ రాజ్కుమార్ హిరాని గారు, ఆయన జంజాల గారు కానీ నవ్విస్తూనే చాలా మంచి ఒక పాయింట్ లాగా సోలో చెప్తారు. సో ఇదేంటంటే నా ఉద్దేశం, చాలా మంది రియల్ లైఫ్లో చాలా మంది మన ఫ్యామిలీస్లలో జరిగిన కదా, చూసిన కదా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే. సో అందుకని ఈ కథ అందరికి చెప్తే అందరికీ హౌసెస్లోకి వెళ్ళిపోద్ది, అందరికీ కనెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇది తీసుకోవాలి అని ఒక థాట్ వచ్చింది. దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్, బస్తీ రిలేటెడ్ స్టోరీస్ చాలా వస్తుంటాయండి. మీరు చెప్పినట్టే చాలా మంది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అవ్వాలి అని చెప్పి తీస్తూ ఉంటామని అంటుంటారు. బట్ ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అంటే లైక్ జనాలు ఆడియన్స్ టైప్లో ఆలోచిస్తూ ఉంటే ఇది లేకుంటే బాగున్ను, ఇది ఉంటే బాగున్ను అని అనుకుంటుంటారు. సో అలా మీరు ఎవరికైనా చూపించారా ఈ మూవీ ఆడియన్స్కి బిఫోర్? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చింది? ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేశారా? సో ఇది చాలా మంది చూపించామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము అంటే నాకు తెలిసినంత వరకు, సారీ ఫర్ ద అంటే లైక్ మధ్యన మాట్లాడినందుకు సారీ ఏమనుకోవద్దు, నాకు తెలిసినంత వరకు ఫీమేల్స్కి ఏదో స్పెషల్ షో వేశారని తెలిసింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది? సో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అంటే ఒక టీయర్స్ లాగా వచ్చాయి ఎండింగ్. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ జరిగిన ఇన్సిడెంట్స్ను రిమైండ్ చేసుకున్నారు. కెమెరా ముందు కూడా చెప్పారు. ఓ నైస్. సో అది చాలా అంటే అది ఓకే, మేము అచీవ్ చేసాము. డెఫినెట్గా ఇది థియేటర్కి వెళ్తే ఒక రకమైన ఒక ఫీమేల్స్కి వైబ్ క్రియేట్ చేస్తుంది ఒక ఫీలింగ్ అయితే ఉంది. చాలా రెస్పెక్ట్గానే మేము థాట్లోనే చేసాం అది. సో బేసికల్గా ఈ మధ్యకాలంలో సినిమాలు అన్నిటిలోనూ ఒక 10 సినిమాలు తీస్తే 8 సినిమాలు విమెన్స్ని ఇంప్రెస్ చేయడంలోనే ఉన్నాయి. మూవీస్ ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడంలోనే ఉన్నాయి. తెలుగులో తక్కువ వస్తున్నాయి కదండి, ఉన్నాయా మనకి? తెలుగులో చాలా వరకు అంటే అనుకుంటున్నారు వాళ్ళు, చూసిన తర్వాత మనం అనుకోవాలి ఉమెన్స్ రిలేటెడ్ కాదు అని. తెలుగులో ఎక్కువ మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంటది అంటాం కానీ మనం ఏమైనా చెప్పగలమా ఏంటి సినిమాలన్నీ పేర్లు? ఓకే. అండ్ మీరు ఇందాక జంధ్యాల గారి గురించి చెప్పారు కదా, మీకు అవకాశం వస్తే ఆయన తీసిన సినిమాలలో నన్ను క్వశ్చన్ కంప్లీట్ చెయ్యనివ్వరైనా అస్సలు సార్ ఎలా సార్ పడ్డారు ఈయనతో? మీరు ఎన్నేళ్ళ జర్నీ సార్ ఈయనతో? ఎన్నేళ్ళ జర్నీ చెప్పండి ఒకసారి. ఎంత 2.5 3 years అవుతుంది. 3 years ఎలా సార్? నా క్వశ్చన్ కూడా కంప్లీట్ చేయండి. అలవాటైపోద్దా? ఇంకో 10 నిమిషాలు కూర్చుంటే టైమింగ్ అర్థం అయిపోద్ది. ఓకే, ఇంకా వెళ్ళిపోవటం ఫ్లోలో ఇంకా. ఓ సూపర్.